మొదటిసారి ఉత్తరాంధ్ర నుంచి మహిళా కోరెడ్ల విజయ్ గౌరి ఉద్యోగ ఉపాధ్యాయ హక్కుల కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడుతున్నారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో అందుకు మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ బలపరిచిన కోరెడ్ల విజయ్ గౌరిని గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం ఉండగా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మేము బలపరిచిన వ్యక్తిని గెలిపించండి అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాబట్టి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ గమనించి మీ సమస్యల కోసం పోరాడే వ్యక్తి కోరెడ్ల విజయ్ గౌరిని గెలిపించాలని కోరారు. దాన్ని రక్షించుకోవడం కోసం నిజానికి నా సర్వీస్ కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కోరెడ్ల విజయ్ గౌరి. నేను ఫిబ్రవరి 27న జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి యూటీఎఫ్తో పాటు మరికొన్ని సంఘాలు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఫ్రంట్ నుండి మరి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా పీడిఎఫ్ యొక్క లక్ష్యం మా ఎజెండా మీకు తెలియజేస్తున్నాను. విద్యారంగంలో ఈరోజు ఉండేటటువంటి అనేక రకాల రిఫార్మ్స్ని 117 జీవో పేరుతో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యారంగానికి నష్టం కలిగించేవిగా ఉన్నాయి. కనుక అటువంటి 117 జీవోని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పి